అరుణారుణమైన తేజోకాంతి వలయములతో ప్రకాశించే జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని వర్ణించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 22వ భాగము. లక్ష్మీ వాణి నిషేవిత జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సకల ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవిలచే సేవించబడునది. లక్ష్మీ సరస్వతులిరువురు కూడా పరమేశ్వరి ఆజ్ఞలకు బద్ధులై ఉంటారు. పీఠముపై ఆసీనురాలై ఉన్న శ్రీ లలితాంబిక కుడివైపున శ్రీ సరస్వతీదేవి, ఎడమవైపున శ్రీ లక్ష్మీదేవి నిలబడి వింజామరలు వీస్తూ సేవిస్తున్నారు. ఇదే భావనను శ్రీ హరికేశనల్లూరు శ్రీ ముత్తయ్య భాగవతారు గారు తమ కీర్తనలో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితే శశీంద్రనుతే శక్తి దేవి సచరాచర జగద్రూపిణి అని భావయుక్తముగా కీర్తిస్తే, లలితా సహస్రనామములు పరమేశ్వరిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని కీర్తించాయి. లక్ష్మీ సరస్వతులిరువురు కూడా ఎల్లప్పుడూ పరమేశ్వరి లలితాంబిక ఆజ్ఞల కోసము నిరీక్షిస్తుంటారు. పరమేశ్వరి లలితాంబిక అనుగ్రహమును పొందిన వారు లక్ష్మీ సరస్వతుల అనుగ్రహములను ఎలా పొందుతారు అన్న విషయమును జగద్గురువులు ఆదిశంకరుడు సౌందర్యలహరిలోని 1790వ శ్లోకములలో ఈ విధముగా వివరించారు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. అమ్మ ధవళకాంతితో ప్రకాశిస్తూ వాగ్దేవతలు, యోగినులు, ఇతర ఆకర్షణ దేవతలతో సేవించబడే నిన్ను ధ్యానించేవాడు సాక్షాత్ సరస్వతీ స్వరూపుడై మధురమైన కవిత్వము చెప్పగల కాళిదాసు అంతటి మహాకవి అవుతాడు. దదానే దీనేభ్యః శ్రియమణి సమాసాను సదృశీమమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరచరణ షట్చరణతాం. అమ్మా, దీనులైన వారికి అనేకమైన సిరి సంపదలను అనుగ్రహించేవి, కల్పవృక్షము వంటివి అయిన నీ పాదములందు తుమ్మెదవలే సంచరిస్తాను. ఈ విధముగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఆజ్ఞానువత్తులై సేవించబడేది లక్ష్మీ వాణి నిషేవిత. లాకిని లలితా త్రిశతీ నామములలో జగన్మాత లలితాంబిక యొక్క తత్వరూపమును తెలిపే మరొక అద్భుతమైన నామము లాకిని. జగన్మాత పంచకృత్య పరాయణ. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అను పంచకృత్యములను నిర్వహించుటకు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను సృష్టించి నియమించినప్పటికీ వారిలోని చైతన్య రూపము తానై ఆ కార్యములను స్వయముగా తానే నిర్వహించుచున్నది. ఈ పంచకృత్యములలో సృష్టి, స్థితి, లయకారిణి అయిన పరమేశ్వరిని లాకిని అన్న నామముతో కీర్తించింది లలితా త్రిశతీ స్తోత్రము. కం అనగా సుఖము. వేదములు కం బ్రహ్మ అని నిర్వచించాయి. ఈ కం అనుదానికి వ్యతిరేక పదము అకం అనగా దుఃఖము. దుఃఖాత్మకమైనది దృశ్యమానమైన జగత్తు.
సుఖములు అనుభవిస్తున్నామని మనము అనుకున్నప్పటికీ కూడా ఆ సుఖములన్నీ కూడా అంతిమంగా దుఃఖములకు దారితీసేవి. ఈ జగత్తు లం అనగా లయముందునది కూడా దుఃఖమయమై లయముందే ఈ జగత్తును సూచించే లం సుఖరూపమైన పరబ్రహ్మమును సూచించే కం ఈ రెండిటి యొక్క సమిష్టి రూపమే లం కం కలిసిన లాకిని స్వరూపిణి అనగా సుఖ దుఃఖములు రెండూ కూడా మాతస్వరూపములే ఆ తల్లి సృష్టించినవి. లలనారూప జగన్మాత నిర్గుణ స్వరూపిణి అయినా కూడా ఆమె స్వభావములు లావణ్యములు లలనములు. సశరీరధారిణిగా ఆ తల్లి అవతారము దాల్చినప్పుడు ఆమె రూపలావణ్యములు లలన అనగా స్త్రీ రూపమును పోలి ఉంటాయి. లలనల యొక్క వేషభూషలు ఆభరణములు ఇత్యాది అలంకరణములను కలిగి ఉంటుంది కాబట్టి పరమేశ్వరికి లలనారూప అన్న నామధేయము స్థిరమైనది. పురుష రూపములో కంటే స్త్రీ రూపములో లావణ్యత అధికముగా ఉంటుంది కాబట్టి లావణ్యముతో కూడిన మాతృమూర్తి అయిన లలితాంబికను లలితా త్రిసతీ స్తోత్రము లలనారూప అన్న నామధేయముతో కీర్తించింది. లసద్దాడిమ పాటల అప్పుడే వికసించిన దాడివి పుష్పము అనగా దానిమ్మ పువ్వు పాటల వర్ణము అనగా ఎరుపు తెలుపుల మిశ్రమ వర్ణములో ఉంటుంది. దాడివి పుష్పము బంధూక పుష్పము మంకిన పుష్పము ఇవన్నీ కూడా ఇదే వర్ణములో ఉంటాయి. జగన్మాత ప్రకాశము యొక్క సద్యో వికసితమైన దాడిమ పుష్పం వంటి పాటల వర్ణము. వేదములు అటువంటి రక్తవర్ణ ప్రధానమై శ్వేతవర్ణ మిశ్రమమైన వర్ణముతో కూడిన తల్లిని శ్వేత రక్తంతు పాటలం అని రక్త శుక్ల ప్రభా మిశ్రమ తర్క్యం త్రైపురం మహా అని వర్ణించాయి. అందువలన శ్రీ లలితా త్రిసతి పరమేశ్వరిని లసద్దాడిమ పాటల అనే నామముతో కీర్తించింది. ప్రకృతిలో పుష్పములకు స్త్రీలకు చక్కని పోలిక ఉన్నది. సుకుమారం సౌమ్యము పరిమళము సౌందర్యము మాధుర్యము మొదలైన అనేకమైన విషయములలో శాస్త్రములు స్త్రీలను పుష్పములతో పోల్చాయి. ఆ పుష్పములలో కూడా ఒక్కొక్క పుష్పమునకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. దాడివి పుష్పము అరుణవర్ణములోను శ్వేతవర్ణము మిశ్రమమైన అరుణవర్ణములోను ఉండి ఎంతో రమణీయముగా అత్యంత శోభను కలిగి ఉంటుంది. సర్వారుణ అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క తేజస్సు కూడా అటువంటి పాటల వర్ణములో ఉంటుంది అని వివరించింది శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము లసద్దాడిమ పాటల అనే నామములో. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.